హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే మామిడికాయలతో రవ్వ లడ్డు చేసి చూపిస్తానండి. పాలు పంచదార ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. లడ్డు అయితే జ్యూసీగా నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అస్సలు లేట్ చేయకుండా రవ్వ లడ్డు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే బాగా పండిన మామిడికాయ ఒకటి తీసుకొని కాయని శుభ్రంగా కడిగేసి పైనుండే తొక్క మొత్తం తీసేయండి. అలాగే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ తీసుకునేటప్పుడు బాగా పండిన మామిడికాయ తీసుకోండి. అలా పండిన మామిడికాయ తీసుకోవడం వల్ల మామిడికాయ స్వీట్ ఎక్కువగా ఉంటుంది, మనకు బెల్లం కూడా తక్కువగా పడుతుందండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రవ్వ వేయించుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని జీడిపప్పులు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నా దగ్గర లేక వేసుకోలేదండి. ఇప్పుడు రెండింటిని కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. బాదం జీడిపప్పులు రెండు కూడా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఆ తర్వాత రవ్వ మొత్తం నెయ్యిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ దగ్గరుండి సిమ్లో రవ్వ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు రవ్వ లడ్డు మంచి టేస్టీగా కుదరాలంటే రవ్వను వేయించుకోవడంలోనే ఉంటుందండి. అలా రవ్వని కాసేపు వేయించుకుంటూ ఉన్నారంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. అలా 1 నిమిషం పాటు రెండింటిని కలుపుకుంటూ ఉన్నారంటే మంచిగా స్మెల్ వస్తుందన్నమాట. అలా స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంత రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకునే కొద్దీ రవ్వ మొత్తం ముద్దలాగా అయిపోతుందండి. అలాగే సిమ్లో కలుపుకుంటూ ఉన్నారంటే మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది అనమాట. మీరు బాగా గమనించినట్లయితే మనం దాన్ని వేయించుకునే కొద్దీ మొత్తం అంతా కూడా పొడి పొడిలాడుతూ అవుతుంది. అలా వేయించుకునే టైంలో అవసరమైతే మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని వేయించుకోండి. రవ్వ లడ్డూలో ఎంత మంచిగా నెయ్యి పడితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 కప్పు బెల్లం తురుమును అయితే వేసుకోవాలి. మనకు మామిడికాయ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ బెల్లం ప్లస్లో చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత కాసేపు సిమ్లోనే కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం మొత్తం కరిగిపోయి ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఆ టైంలో కొద్దిగా యాలక్కాయల పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ను ఆఫ్ చేసేసి ఎమ్మటే కిందికి దించేసుకోండి. కిందికి దించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లడ్డూలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా లడ్డూ అయితే ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా మామిడికాయతో ఒక్కసారి రవ్వ లడ్డు చేసి చూడండి. డిఫరెంట్గా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, ఇలాగే మిగిలింది మొత్తాన్ని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా జ్యూసీగా చాలా బాగున్నాయి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.